బింబిసార చిత్రంలో బడా హిట్ కొట్టిన దర్శకుడు వశిష్ఠ ప్రస్తుతం చిరంజీవి విశ్వంబర అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఇప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన విశ్వంబర చిత్రం పలు కారణాల వల్ల వాయిదా పడింది. విజువల్ ఎఫెక్ట్స్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల వల్లనే బాగా ఆలస్యం అవుతున్నాయని తెలుస్తుంది. చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి నటిస్తున్న ఫ్యాంటసీ చిత్రం ఇదే కాగా ఈ సినిమా వీక్షించేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో చిరంజీవి ఇదే తరహాలో జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజి చిత్రాల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. అయితే విశ్వంబర మూవీ రిలీజ్ విషయంపై అభిమానుల్లో గందరగోళం నెలకొంది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం మే నెలకు వాయిదా పడింది. మేలో రిలీజ్ కావడం లేదు, జూలైలో రిలీజ్ అవుతుంది అంటూ ప్రచారం జరిగింది. దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. లేటెస్ట్ గా వినిపిస్తున్న అప్డేట్ ఏంటంటే విశ్వంబర చిత్రం సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు, కానీ ఓ వార్త మాత్రం నెట్టింట హల్చల్ చేస్తుంది. విశ్వంబర ఇలా వాయిదాలు పడుతుండటంతో మూవీ విషయం ఏం జరుగుతుంది అంటూ అభిమానులు ముచ్చటించుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం విశ్వంబర క్లిమ్స్ రిలీజ్ చేయగా అందులో విఎఫ్ఎక్స్ మీద విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మూవీ యూనిట్ మరింత జాగ్రత్త పడి పోస్ట్ ప్రొడక్షన్ ని జాగ్రత్తగా చేస్తుంది. ఇక మూవీ యూనిట్ ఇప్పుడు మంచి ప్రయత్నం చేసింది. విశ్వంబర సినిమా రామరామ సాంగ్ ని పెన్ డ్రైవ్ లో స్టోర్ చేసి తెలుగు రాష్ట్రాల్లోని శ్రీరామ, హనుమాన్ ఆలయాల్లో పూజారులకు కానుకగా ఇవ్వనున్నారు. ఆలయాల్లో రెగ్యులర్ గా ప్లే చేయడానికి లేదా వాళ్ళ ఇళ్లలో అయినా ప్లే చేయడానికి ఈ పెన్ డ్రైవ్ ని ఇస్తున్నారు. ఇప్పటికే పెన్ డ్రైవ్ ని కూడా రెడీ చేశారు. ఇక ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. కునాల్ కపూర్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. సోషియో ఫ్యాంటసీ మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా అప్డేట్ మెగా అభిమానులు ఆసక్తి పెంచుతుంది. ఈ మూవీలో చిరంజీవి మేనల్లుడు సాయి దుర్గా తేజ్ గెస్ట్ రోల్ లో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఆ స్క్రీన్ లోనూ హీరో చిరంజీవి మేనల్లుడు పాత్రలో సాయి కనిపించనున్నారని సమాచారం. ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ అన్నట్లే. కాగా దుర్గా తేజ్ ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బ్రో సినిమా ఫుల్ లెంత్ లో నటించారు. తేజ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాట బయట పెట్టారు. ఆయనతో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. చిరంజీవి సినిమాలో నటించే అవకాశం వస్తే తప్పకుండా యాక్ట్ చేస్తా, ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నా అని తెలిపారు. ఇక ఇప్పుడు విశ్వంబరతో తన కోరిక నెరవేరబోతుందని అభిమానులు భావిస్తున్నారు. డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమాను సోషియో ఫ్యాంటసీ జానర్ లో తెరకెక్కిస్తున్నారు. దీనికోసం ఆధునిక టెక్నాలజీ వాడుతున్నారు. విఎఫ్ఎక్స్ సీజ్ వర్క్స్ ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తుంది. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్ బ్యానర్ పై విక్రమ్, వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2025 సంక్రాంతికే సినిమా విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల ఆలస్యం అవుతుంది.